ఇప్పుడు ఆరోది ఏంటంటే హౌ మెనీ వీక్స్ కెన్ మేక్ 126 days? 7 days ఆర్ ఇన్ 1 week. అంటే 126 రోజులకు ఎన్ని వారాలు? అంటే వారానికి మనకి 7 రోజులు. ఇప్పుడు చూద్దాం, మనకి వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. మొత్తం ఎన్ని రోజులు ఉన్నాయి మనకి? 126 రోజులు. ఈ వాల్యూతో ఈ వాల్యూ భాగిస్తే మనకి ఎన్ని వారాలు వస్తాయో తెలుస్తుంది. 7 1 7. 12 7 పోతే మనకి ఎంత వస్తుంది? 5. ఈ 6 ఇక్కడ దింపుతుంది. 756 7 8 56. 56లో 56 పోతే మనకి 0. అంటే మనకి 126 రోజులకు ఎన్ని వారాలు వస్తాయంటే 18 వారాలు వస్తాయి మనకి. ఇప్పుడు ఏడోది ఏంటంటే సంజు బార్న్ 360 crayons in packets of 15 each. How many packets of crayons did సంజు బై? అంటే సంజు 15 ప్యాకెట్లలో మొత్తం 360 క్రేయన్లు కొన్నాడు. అయితే ఒక్కొక్క ప్యాకెట్లో ఉన్న క్రేయన్లు ఎన్ని? ఇప్పుడు చూద్దాం. ఎన్ని ప్యాకెట్లు? 15 ప్యాకెట్లు. ఎన్ని క్రేయన్లు ఉన్నాయి? 360 క్రేయన్లు ఉన్నాయి. అంటే ఈ వాల్యూతో ఈ వాల్యూ భాగిస్తే మనకి ఎన్ని క్రేయన్లు ఉన్నాయో తెలుస్తుంది. 15 ఎంత? 15 30. 36లోని 30 10 ఎంత వస్తుంది మనకి? 6. ఈ 0 0. 1560 15 60. 60లో 60 పోతే మనకి ఎంత వస్తుంది? 0. అంటే ఒక్కొక్క ప్యాకెట్లో ఉన్న క్రేయన్లు ఎన్ని అంటే మనకి 24 క్రేయన్లు ఉన్నాయి. ఇప్పుడు 8 ఏంటంటే fill in the missing digits in the division and find quotient and remainder. అంటే భాగాహారంలో లోపించిన అంకెలతో కింద ఇవ్వబడిన బాక్స్లలో నింపి సరిచేయండి. ఇప్పుడు చూద్దాం. 56 916 ఈ వాల్యూ ఉంది మనకి. ఇక్కడ 6 ఉంది చూడండి. 56 ఒకటిలో ఎంత వస్తుంది మనకి? 56 వస్తుంది. ఒకటిలో 6 తీయలేము. ఇక్కడ నుంచి ఇక్కడ ఆపోజిట్ వచ్చింది. అప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ 11 అవుతుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? 8 ఉంటుంది. 11లో 6 పోతే 5. 8లో 5 పోతే మనకి ఎంత వస్తుంది? 3. ఇక్కడ మనకి 356 ఉంది. 56 5లో ఎంత అవుతుంది మనకి? 280 అవుతుంది. 56 6లో ఎంత అవుతుంది? 336 అవుతుంది. 356లో 336 పోతే ఎంత వస్తుంది మనకి? 20 వస్తుంది. అంటే మనకి భాగఫలం ఎంత వస్తుంది? 16 వస్తుంది. శేషం రిమైండర్ ఎంత వస్తుంది మనకి? 20 వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 44 ఉంది, ఇక్కడ 625 ఉంది. మనకి ఇలా ఉంది. 44 4 ఎంత అవుతుంది మనకి? 176 అవుతుంది. కాబట్టి ఇక్కడ 4 ఉంది. 4 అనేది ఇక్కడ మనకి తప్పు. 44 ఒకట్ల 44. 2లో 4 తీయలేము. ఇక్కడ నుండి ఇక్కడ ఆపోజిట్. అప్పుడు ఎంత ఉంది? ఇక్కడ 12 ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. 12లో 4 పోతే 8. 5లో 4 పోతే మనకి 1. 44 4 ఎంత అన్నాం మనం? 176. 5లో 6 తీయలేము. ఇక్కడ నుండి ఇక్కడ ఆపోజిట్. అప్పుడు ఎంత ఉంటుంది? ఇక్కడ 15 ఉంటుంది. 15లో 6 పోతే మనకి 9. ఇక్కడ ఎంత ఉంటుంది? 7. 7లో 7 పోతే 0. 1లో 1 పోతే 0. అంటే మనకి 9. శాసనం 9. మన బాహువులు ఎంత వస్తుంది? 14. శాసనం అనేది 9. ఇప్పుడు 9 ఏంటంటే రాణి డిడ్ ది ప్రాబ్లం ఇన్ ద ఫాలోయింగ్ వే. అంటే రాణి ఇచ్చిన భాగారాన్ని ఈ విధంగా చేసింది. 19 398 38 మనకి శాసనం 18. భాగఫలం 2 అంటే క్వశ్చన్ 2 అంటే భాగఫలం 2. రిమైండర్ అనేది 18. శాసనం ఇట్ ఈస్ కరెక్ట్ జస్టిఫైడ్. అంటే ఇది సరైనది అని ఆలోచించండి, సరిచేయండి. ఇప్పుడు చూద్దాం. మనకి ఇలాగ ఇచ్చింది. ఈ 2 గుణించి ఈ 2 ప్లస్ చేస్తే మనకి ఈ వాల్యూ రావాలి. ఇప్పుడు చూద్దాం. 19 × 2 + 18.
19 2 38 ప్లస్ 18 ఎంత అవుతుంది మనకి 56 అవుతుంది. ఇక్కడ ఎంత ఉంది 398 ఉంది కానీ ఇది రాంగ్ మనకి. 19 20 ఎంత అవుతుంది మనకి 380 వస్తుంది. 398 380 పోతే మనకి 18 వస్తుంది. ఇప్పుడు చూడండి 19 ఇంటూ 20 ప్లస్ 18 19 20 ఎంత అవుతుంది మనకి 380 ప్లస్ 18 ఎంత అవుతుంది 398 ఇది మనకి కరెక్ట్. అంటే మనకి ఏంటి అవుతుంది భాగఫలం అనేది మనకి 20 వస్తుంది. క్వశ్చన్ అనేది రిమైండర్ అనేది మనకి ఎంత వస్తుంది 18 వస్తుంది. ఇట్ ఈస్ కరెక్ట్ కాదు, ఇది మనకి రాంగ్ వస్తుంది. ఇప్పుడు 10ది ఏంటంటే ఏ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మేడ్ 750 క్యాండిల్స్ ఇన్ ఏ వీక్. ద క్యాండిల్స్ వర్ ప్యాక్డ్ ఇంటూ ప్యాకెట్స్ ఆఫ్ 12 ఈచ్. హౌ మెనీ ప్యాకెట్స్ వర్ మేడ్ అండ్ హౌ మెనీ క్యాండిల్స్ వర్ లెఫ్ట్ బిహైండ్. అంటే ఒక చిన్న తరహా పరిశ్రమ ఒక వారంలో 750 కొవ్వొత్తులు తయారు చేస్తుంది. ఒక్కొక్క ప్యాకెట్లో 12 కొవ్వొత్తులు ఉన్నా మొత్తం ఎన్ని ప్యాకెట్లు తయారవుతాయి, ఎన్ని కొవ్వొత్తులు మిగిలిపోతాయి. ఇప్పుడు చూద్దాం. ఒక్కొక్క ప్యాకెట్లో మనకి ఎన్ని కొవ్వొత్తులు ఉన్నాయి 12 కొవ్వొత్తులు ఉన్నాయి. ఒక వారంలో ఎన్ని కొవ్వొత్తులు తయారవుతున్నాయి 750 కొవ్వొత్తులు తయారవుతున్నాయి. ఈ వాల్యూ భాగిస్తే మనకి ఎన్ని కొవ్వొత్తులు మిగిలిపోతాయో ఎన్ని ప్యాకెట్ తయారవుతుందో తెలుస్తుంది. 12 ఎంత అవుతుంది 60, 12 6 ఎంత అవుతుంది 72. 75లోని 72 పోతే ఎంత వస్తుంది మనకి 3, ఇది 0. 12 ఎంత అవుతుంది 24. 30లో 24 పోతే మనకి 6 వస్తుంది. అంటే మనకి ఎన్ని ప్యాకెట్లు తయారవుతున్నాయి మనకి 62 ప్యాకెట్లు తయారవుతాయి. ఎన్ని మిగిలిపోతున్నాయి 6 మిగిలిపోతున్నాయి.